హలో వెల్నెస్ ఫ్యామిలీ. ఈరోజు నా వాలెట్ని ఓపెన్ చేసి నా ఈ 2.5 years లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అనే సిరీస్లో లాస్ట్ పార్ట్ని చూసేద్దాం. మరి ఆ తర్వాత వచ్చిన డిసెంబర్ 2023 టు ఏప్రిల్ 2024 ఈ మధ్యలో ఉన్న 5 months పీరియడ్ నా సెకండ్ ఫేజ్గా భావిస్తానండి. డిసెంబర్ టు మార్చ్ అనేది నా వెయిట్ లాస్ ప్లాట్యూ పీరియడ్ అనే చెప్పుకోవాలి. నిజానికి వెయిట్ లాస్ అనేది కనిపించకపోయినా బాడీ రీకాంపోజిషన్ అనేది జరిగింది. బాడీ షేప్లో చేంజెస్ కనిపిస్తున్నప్పటికీ కూడా వెయిట్ స్కేల్లో పెద్దగా చేంజెస్ కనిపించలేదు. ఫ్యాట్ లాస్ అవుతున్నప్పటికీ కూడా అట్ ద సేమ్ టైం మజిల్ మాస్ అనేది ఇంప్రూవ్ అవడం వల్ల వెయిట్ లాస్ కనిపించి ఉండకపోవచ్చు. ఎప్పటికప్పుడు నా డైట్ అనేది నా ఎక్సర్సైజ్ రెజిమెంట్ కి బ్యాకప్ చేస్తూనే వచ్చింది. ఈ ఫేజ్ తాలూకా ఎండ్ లో అంటే ఏప్రిల్లో స్విమ్మింగ్ యాడ్ అవడం వల్ల క్యాలరీ బర్నింగ్ అనేది బాగా పెరిగి వెయిట్ లాస్ గ్రాఫ్ కూడా మళ్ళీ స్లోగా ఇంప్రూవ్ అవడం కనిపించింది. ఇక ఆ తర్వాత ఏప్రిల్ 2024 టు డిసెంబర్ 2025 ఈ మధ్యలో 20 months అనేది నా థర్డ్ ఫేజ్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీగా భావిస్తాను. ఈ పీరియడ్లో ఒక 5 months నా ఎక్సర్సైజ్ రొటీన్లో స్విమ్మింగ్ అనేది ఉంటే ఒక 7 months రన్నింగ్ ఉంది. బాడీ ఫైట్ పర్సెంటేజ్ అప్పటికే తక్కువ ఉంది కనుక వెయిట్ లాస్ అనేది డ్రాస్టిక్గా కనపడలేదు. 73 kgs వెయిట్ దగ్గర చాలా మంత్స్ ఆగిపోయా. ఇంకొక 1 or 2 kgs తగ్గితే ఆప్టిమం వెయిట్లో ఉంటా అనిపించింది. ఆ టైంలో నా 42 kilometers ఫుల్ మ్యారథాన్ ట్రైనింగ్ ప్లాన్ ఎంతో హెల్ప్ అయింది. కంటిన్యూస్ 5 months ఆఫ్ హై మైలేజ్ రన్నింగ్ ఆ లాస్ట్ 2 kgs తగ్గించడానికి చాలా హెల్ప్ చేసింది. టు సమ్ ఇట్ అప్, ఒకవేళ వెయిట్ లాస్ ఒక్కటే నా అజెండా అయ్యి ఉంటే నేను ఏదో ఒక స్టేజ్లో రిలాక్స్ అయిపోయాడేమో. బట్ డైట్, స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ అనేవి నా లైఫ్ లాంగ్ వెల్నెస్ ఫార్ములాగా మార్చుకున్నా కనుక నా వెయిట్ లాస్ అనేది స్లో అండ్ స్టడీగా ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది. అలానే నా మజిల్ మాస్ ఇంప్రూవ్ అయింది, హెయిర్ ఇంప్రూవ్ అయింది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ పూర్తిగా కంట్రోల్ అయ్యాయి, బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ అయింది, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అయింది అండ్ మోర్ ఓవర్ నా ఇమ్యూనిటీ పవర్ అండ్ నా ఓవరాల్ వెల్నెస్ ఇంప్రూవ్ అయింది. ఈ లాస్ట్ 2.5 yearsలో మేబీ 1 or 2 times ఒక రోజు టెంపరేచర్ రైజ్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఏ హెల్త్ ఇష్యూస్తో ఎఫెక్ట్ అవ్వలేదు. ఆల్ ఈజ్ వెల్ బై గాడ్స్ గ్రేస్. అసలు యాంటీబయాటిక్స్ వేసిందే లేదు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసిన తర్వాత. హిమాలయాస్ గురించి ఎవరన్నా మాటలో చెప్పొచ్చు లేదా మనం టీవీలో చూడొచ్చు. బట్ మనం హిమాలయాలను ఎక్స్పీరియన్స్ చేయాలంటే అది మనం అక్కడికి వెళ్ళి 1-2 రోజులైనా గడిపినప్పుడే అర్థమవుతుంది. పోనీ ఒక గులాబ్ జామ్ రుచి ఎలా ఉంటుందో మనం ఎంత వివరించినా సరే అవతల వాళ్ళకి తెలుస్తుందా చెప్పండి? లేదు కదా. అది వాళ్ళు నేరుగా రుచి చూసినప్పుడే తెలుస్తుంది. గులాబ్ జామ్ అంటే కొంచెం ఈజీగా అర్థమవుతుందని చెప్పి ఎగ్జాంపుల్ తీసుకున్నానండి, అంతే. అదేవిధంగా వెల్నెస్ అనేది కూడా ఎవరికి వారు అందులోకి దిగి దాన్ని అనుభవించినప్పుడు మాత్రమే దాని తాలూకా అనుభూతి పూర్తిగా మనకు అర్థమవుతుంది. వెల్నెస్ అనేది ఒక స్టేట్ ఆఫ్ లివింగ్ అని భావిస్తాను నేను. అది ఒక డెస్టినేషన్ అనుకోవడం కన్నా ఒక జర్నీగా భావిస్తాను. మనం ఈ మార్గంలో ప్రయాణం చేసే కొద్దీ ఇంకా కొత్త విషయాలు తెలియడమే కాక ఈ వెల్నెస్ వల్ల బెనిఫిట్స్ యొక్క అనుభూతి ఎంత బాగుంటుందో అర్థమవుతుంది. ఈ వెయిట్ లాస్, మజిల్ గెయిన్, జాయింట్ హెల్త్, కార్డియాక్ ఫిట్నెస్, ఆర్గన్ హెల్త్, లాంజెవిటీ ఇలా చెప్పుకుంటూ పోతే వెల్నెస్ తాలూకా బెనిఫిట్స్ ఎన్నో అండి. ఇటువంటి ఎన్నో బెనిఫిట్స్ని మనకు అందించే ఏకైక సూత్రం లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డిసిప్లిన్.